అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటే నోట్లో జలాలు ఊరిపోతున్నాయి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ యేసుకొని తింటే ఉంటది నా స్వామి రంగే కదా! హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఏంటి, ఎప్పుడో ఆవకాయల సీజన్, పచ్చళ్ళ సీజన్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఆవకాయ పెట్టిందా అనుకుంటున్నారా? మామిడికాయలు ఇప్పుడు సీజన్‌తో పని లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేస్తున్నాయి. మాకు కూడా మామిడికాయలు బజార్‌లో కనిపించాయని అయితే తీసుకొచ్చారనమాట. ఇకైతే ఈ మామిడికాయలతో పచ్చడి అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఈ మామిడికాయలు 3 మామిడికాయలు పచ్చడి పెట్టారనుకున్నారా? అస్సలు కాదండి. ఒక మామిడికాయ కట్ చేసుకొని ఉప్పు, కారం వేసుకొని తినేసాననమాట. ఇక 2 మామిడికాయలైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నా. అంతలోకే బాండలు పెట్టుకొని ఆవాలు, మెంతులు చిటపటలాడిచ్చేసుకుందాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఏమి వేయలేదండి, నేను సింపుల్గా చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అదే బాండల్లో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకుందాము. మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, వీటినైతే ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇందాక మీకు మామిడికాయలు చూపించాను కదా, ఆ మామిడికాయలతో అయితే ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. నేనైతే తొక్క తీలా డైరెక్ట్గా అలాగే వేసేసుకున్నాను. అందులోకి చిల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా సాల్ట్ అంటే నేను సాల్ట్ అయితే వాడను. రాళ్ళు ఉప్పునే మిక్సీ పట్టుకొని సాల్ట్ లాగా అయితే వాడుకుంటాను. మీరు సాల్ట్ వాడతారా, ఇలాగ నాలాగే రాళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకొని వాడతారా? కామెంట్ చేయండి. అందులోకి కారం, మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, మెంతుల పొడి, ఇవైతే 2 బాగా కలిపేసుకోవాలి. అన్నీ ఉప్పు, కారం అవన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా ఈ నూనె అయితే ఇందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుతుంటేనే ఇంకా అప్పుడే తినాలనిపిస్తుంది. ఇంకా అప్పుడే తిన్నామంటే ముక్కలకు ఉప్పు, కారం ఏం పట్టదు కదా. అందుకని చెప్పి అలా బాగా కలిపేసి ఒకరోజు రెస్ట్ ఇచ్చేద్దాం. అంటే ఒకరోజంతా ఈ ముక్కలు పచ్చడి పక్కన పెట్టేద్దాం అనమాట. ఇక మరుసటి రోజు చూస్తే ఉంటుంది. అబ్బాబ్బా, చూడండి ఆయిల్ మొత్తం బాగా పైకి తేలింది కదా. ఇంక ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి వేడి వేడి అన్నంలో అలా ఒక స్పూను ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. ఈ కాంబినేషన్లో మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఆవకాయ పచ్చడి పెడితే ఒక 2-3 రోజులు అయితే కూరల జోలికైతే వెళ్ళనమాట. ఫుల్గా ఆవకాయ పచ్చడితోనే లాగిచ్చేస్తాను. మీరు కూడా నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ముద్ద మీరు తినలేరు కదా, మీ బదులు కూడా నేనే తినేస్తాను. అబ్బాబ్బా, సూపర్. నచ్చితే లైక్ చేయండి. అందరికీ బాయ్.